అట్లా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి. ఎవరి కోసం బంద్ చేస్తున్నారు, జనాలను ఇబ్బంది పెట్టే బంద్లు ఏంటని చెప్పేసి కూడా కొందరు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే మాత్రం స్కూల్స్ కూడా మార్నింగే కొన్ని స్కూల్స్ మార్నింగ్ కూడా కొన్ని మెసేజ్లు వచ్చాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నైట్ వరకు కూడా కొన్ని స్కూల్స్ కన్ఫర్మ్ చేయలేదు, మార్నింగే మెసేజ్లు వచ్చాయి. పిల్లలకు సంబంధించి కూడా చాలామంది పిల్లలు స్కూల్స్ కూడా రెడీ అయిన పరిస్థితి. బట్ మార్నింగ్ మెసేజ్ రావడంతో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి మనకు. कंफ्यूज है इधर, नहीं पता कैसा चल रहा। कुछ अल्टरनेट प्लान्स है? बाहर भी रश ज़्यादा है, कार को भी कारपूल और ब्ला ब्ला को, तो प्लान्स नहीं है, वेट करना पड़ेगा थोड़ी टाइम। చాలా మంది అదే చెప్తున్నారు. బయటికి వెళ్ళి ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ చెప్తుంటే కూడా చాలా రేట్స్ చెప్తున్నారు. ఇంకా ఒక గంట 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఒక గంట 2 గంటల తర్వాత అయినా బస్సులు స్టార్ట్ అయితే అన్న ఆశతోనైతే వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకో 2 గంటలకైనా బస్సులు స్టార్ట్ అయితే కనీసం మేము ఊళ్ళోకి వెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మేడం ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము కరీంనగర్. ముందు తెలియదా కరీంనగర్ అంటే బస్సులు నడుస్తానే అని అనుకున్నాం మేము. ఇక్కడికి వచ్చినాక మరి ఎవ్వరు లేరు, బస్సులల్లో బంద్ ఉన్నాయి. మరి ఏం చెప్తలేరు, ఇంకా అదే టైం పడుతుంది కావచ్చు, పోతే పోవా అంట. తెలుసా బంద్ దేనికోసం వచ్చింది తెలుసా? భారత్ బంద్. బంద్ దేనికోసం కూడా చాలా మంది తెలియని పరిస్థితి. అందరూ కరీంనగర్కి వెళ్తున్న మరికొద్దిసేపట్లో ఈటల రాజేందర్ కూడా వస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే చాలా మంది పొలిటీషియన్స్ కూడా ప్రయాణాలు ఏమైనా ఉంటే, అత్యవసర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి. మనకు కొంతమంది బస్సుకు అంటే జేబీఎస్కి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బస్సులు నైట్ వరకు అయితే బాగా జనాలు ముందే తెలుసుకొని నైట్ ఎక్కువ ట్రావెల్ చేసిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది సిబ్బంది ఉన్నారు. సార్ ఏంటి బస్సు పొద్దు నుంచి ఒక్కడి నుంచి బయటకు వెళ్ళేదా? రాత్రి 12కి వెళ్ళలేదు. రాత్రి 12 నుంచి ఎట్లా మరి? ఏమైనా ఆల్టర్నేట్ చూస్తున్నారా ప్రయాణికులు? అయితే నాకేం తెలియదు, ప్లీజ్ నన్ను ఏమడదు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? వేములవాడ. ఎట్లా మరి బస్సులు బంద్ ఉన్నాయి, ఎట్లా వెళ్తారు? మాకు తెలియకుండానే బస్ స్టాండ్కి వచ్చేసినాం. 4 గంటలకు వచ్చినాం. ఎట్లా వెళ్తారు మరి? ఇప్పుడు ఇంటికి ఎట్లా వెళ్తారు మరి? అదే ఆలోచిస్తాను, ఈ రిటర్న్ పోవుడా మరి బస్సులు స్టార్ట్ అవుతాయని వెయిట్ చేస్తాను. 8 గంటలకు స్టార్ట్ అవుతాయి అని డిక్లరేషన్ చేస్తామన్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకున్నాం, బస్సు వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని. చాలా మందికి బస్సులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో అదే ఆశతో కూడా బస్సులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ బస్సుల్లో కూడా ఎక్కి చాలా మంది ప్రయాణికులు అయితే రెడీగా ఉన్నారు. మరి బస్సు వాళ్ళకి టికెట్ తీసుకుంటున్నారా ఏంటని వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అసలు బస్సులు స్టార్ట్ అవుతున్నాయి, చాలా మంది అయితే బస్సులో ఎక్కి రెడీగా కూర్చున్నారు. మరి వాళ్ళకు టికెట్స్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనబట్టలేదు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్సులు స్టార్ట్ అవుతున్నాయమ్మా? మరి ఎందుకు ఎక్కుతున్నారు అందరూ? ఎందుకు ఎక్కుతున్నాం అంటే మరి ఆన్ డ్యూటీకి పోవాలి. మరి మేము డ్యూటీకి పోవాలి కాబట్టి ఎక్కుతున్నాము. మరి బస్సెస్ కదలట్లేదు. తెలియదండి, నేను ఇవాళ మార్నింగ్ వచ్చేసరికి ఇట్లా ఉంది. నేను కొమరవెల్లిలో. అసలు ఏమైందో తెలియట్లేదు, అందుకని వేరే కార్లో అన్న పోదామని చూస్తున్నా. నేను గజ్వేల్ వెళ్ళాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి. గవర్నమెంట్ తెలియదు ఈ రోజు బంద్ అని. తెలియదండి. చాలా మంది తెలియదనే సమాధానం చెప్తున్నారు. సో బస్సులు నడుస్తాయని చెప్పేసి, అంటే బంద్ అని తెలియకుండా చాలా మంది వస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ ఆల్టర్నేట్స్ కూడా ఏదైనా చేసుకునే వాళ్ళం బంద్ అని తెలిస్తే. సో చాలా మంది ప్రయాణికులు చెప్పేది అంటే బంద్ గురించి సరైన సమాచారం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకొంతమంది ప్రయాణికులు లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఫ్యామిలీ మొత్తం బస్సు ఎక్కిన పరిస్థితి. మేడం ఏంటి బస్సులు రెడీ, బస్సు ఎక్కిరేమన్నా టికెట్ తీసుకున్నారా? లేదు, తీసుకోలేదు. తెలియదు అసలు. ఇప్పుడు వచ్చాక ఇక్కడ బస్ స్టేషన్ లో అంటున్నారు, అంతకుముందు తెలియదు. సడన్ గా ఇలా అయితే కష్టం కదా వెళ్ళడానికి. అక్కడ చందానగర్ నుండి వచ్చాము మేము. ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని వచ్చాము.
మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ చందనగర్కి వెళ్తారా కరీంనగర్కి వెళ్తారా? అదే మరి ఏదో తెలియదు, నడుస్తే వెళ్తాము, ఇంకా ఆపేస్తారా? సాయంత్రం వరకు నడవ. అవునా, అమ్మో మళ్ళీ వెళ్ళాలి. చాలా మంది ప్రయాణికులు అయితే చూస్తున్నాం కదా, సీట్కి ఒకరు చొప్పున చాలా మంది అయితే కూర్చున్నారు. బట్ వాళ్ళకు అర్థం కావట్లేదు, సాయంత్రం వరకు అయితే బస్సులు నడవని కనీసం ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో బస్సులు నడుస్తాయన్న కొద్ది ఆశ కొద్ది అయితే సీట్లు ఆపుకొని మరి కూర్చున్నారు. సాయంత్రం వరకు బస్సులు నడవట్లేదంటే అసలు ఇంటికి వెళ్ళాలి ఎట్లా తెలియదు. ఎందుకంటే చాలామంది క్యాబ్లు ఆటోలు బుక్ చేసుకొని బస్ స్టాండ్కి వచ్చారు. బట్ బయటికి వెళ్తే ఇంటికి వెళ్తే కనీసం ఇంటికి వెళ్ళడానికన్నా ఉంటుందా లేదా అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో చాలామంది చెప్తుంది ఏంటంటే అసలు బంద్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.